వాడు ఏం చెప్తున్నాడో అదే మనం చెయ్యాలి. అప్పుడే మనం గెలవగలం. ఏమంటావు మావా? నేను చెప్పేది కరెక్టే కదా? ఇక మీదట రేపటి నుంచి గ్రౌండ్ లోకి దిగి ఒక అటెన్షన్ కూడా చేయకూడదు. మన స్క్వాడ్ ని ఆపి ఒక అటెన్షన్ ఇచ్చినా కూడా మన బలమేంటి బలహీనత ఏంటి అని విడివిడిగా చెప్తారు. మన బలమేంటనేది శత్రువుకు తెలియకపోవచ్చు, కానీ మన బలహీనత తెలిస్తే మాత్రం అక్కడే ఓడిపోయినట్టు. పరేడ్లో ఈశ్వరమూర్తి బలమేంటంటే తన మీద ఎవరో గెలవలేరనే నమ్మకమే. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈశ్వరమూర్తిని ఓడించలేము. ఆయన నమ్మకమే ఆ స్క్వాడ్ నమ్మకం కూడా. ఈ పాటికి మనం అంటే ఈశ్వరమూర్తికి ఒక చిన్న భయం ఏర్పడి ఉంటుంది. ఆ చిన్న భయంతోటే మనమేంటో తనకు నిరూపించాలి. ఏమావా, అతనెలా మావా మనల్ని చూసి భయపడతాడు?